వ్యక్తి బులెటిన్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. పోలీస్ పరేడ్ తో పాటు కళాకారుల ప్రదర్శనలతో వేడుకలు ఉండనున్నాయి. ఇక ప్రత్యేక ఆకర్షణీయంగా కాకతీయ కళాతరుణం ఉండనుంది. వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాల ప్రతిబింబించే సెక్టార్ల ప్రదర్శన ఉంటుంది. మొదటగా అమరవీరుల స్తూపం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. రైట్ హరికృష్ణ, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? థ్యాంక్ యూ యమున. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అయితే ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ పోలీస్ పరేడ్తో పాటు ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించి పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించే విధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. దాదాపుగా పోలీస్ బలగాలు మొత్తంగా కూడా ఇక్కడికి మోహరించడం జరిగింది. ఇక్కడికి వచ్చే ప్రజల ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఈ యొక్క వేడుకకు సంబంధించి దాదాపుగా గంటన్నర పాటు ఈ యొక్క వేడుకలు అనేవి జరగనున్నాయి. అయితే ఎండలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఉదయం 8:30 గంటలకే ఈ యొక్క ఏర్పాట్లు కార్యక్రమం ప్రారంభం కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడింది. గంటన్నర పాటు ఈ యొక్క కార్యక్రమం అయితే జరిగింది. అయితే ప్రధానంగా పోలీస్ పరేడ్తో పాటు కళాకారులు తెలంగాణకు సంబంధించిన కళాకారులు తెలంగాణలో ఉండే కళా ప్రదర్శన మొత్తంగా కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో చేయనున్నారు. అంతేకాకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఉంటాయో ఆ పథకాలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించున్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభం ముందు మొదటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. అర్పించిన తర్వాత ఇక్కడ పరేడ్ గ్రౌండ్కి వచ్చి ఇక్కడ జాతీయ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం రాష్ట్ర గీతం జాతీయ గీతం ఆలాపించి ఒక ప్రభుత్వం తెలంగాణ కోసం తెలంగాణ అస్తిత్వాన్ని ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున తెలియజెప్పాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించి భారీ ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి కట్టడాలు ఏవైతే ప్రధానంగా ఉండే కట్టడాలు తెలంగాణలో ఒక చారిత్ర సంస్కృతి ఉట్టిపడే విధంగా అయితే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక ఆకర్షణగా కాకతీయ కళాతరుణం నిలవనుంది. అంతేకాకుండా తెలంగాణలో చారిత్రాత్మక కట్టడాలు ఏవైతే ఉంటాయో రామప్ప టెంపుల్ కానీ అదేవిధంగా గోల్కొండ ఫోర్ట్, చార్మినార్ ఇట్లాంటి ఆకృతులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే అదేవిధంగా తెలంగాణకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేపట్టనున్నది. రేపు ఈ యొక్క కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ అంతరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం రేపు జరపనుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.